2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, వీలునామాకి సంబంధించి ఎన్నో వీడియోస్ అయితే మనం చేసాం. బట్ స్టిల్ కొన్ని డేస్ నుంచి మనం గమనిస్తే ఫోర్జరీ చేశారని, ఇది మా నాన్న ఇద్దరికి రాయకుండా ఒక్కరికే ఎలా రాస్తారు, ఆయన అలా రాయకుండానే వీళ్ళు ఏదో మతలబ్ చేసి ఇలా తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు మా నాన్నతో మాట్లాడితే మా నాన్న లేరు, చనిపోయారు అని, ఇలాంటి అనేక రకాల వివాదాలు అయితే మనం వింటూ ఉన్నాం. సో ఇలా వీలునామా ఫోర్జరీ చేశారు అనేది కోర్టు ఏ రకంగా పరిగణిస్తుంది? బికాస్ వీలునామా రాసిన వ్యక్తి కూడా లేరు కాబట్టి దీన్ని ఎలా చూస్తుందంటారు? ఎలా ఉంటుంది వీలునామా? శ్రీ గారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. వీలునామా మీద కోర్టులో ఉన్నన్ని కేసులు బహుశా అత్యధికంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఇష్యూస్ తర్వాత ఎక్కువగా సివిల్ మ్యాటర్స్లో ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే అది వీలునామా మీద ఉంటాయి. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక 2 కొడుకులు అనుకుందాం, లేదా 3 కొడుకులు అనుకుందాం. తండ్రి ఏం చేశాడు, తనకున్నటువంటి ప్రాపర్టీని ఏ 2 కొడుకులకు కానీ లేకపోతే ఒకతనికి వీలునామా రాసి మిగిలిన 2 కొడుకులకు కానీ ఒకతనికి కానీ రాయకుండా మరణించాడు అనుకుందాం. ఆ రాసినటువంటి వీలునామా కూడా, ఆ రాసుకున్నటువంటి వీలునామా కూడా రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా ఒకటే రూల్ వర్తిస్తుంది. ఇక్కడ ఈ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇంకా తన పేరు మీద రాయలేదో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తన అన్నగారి మీద కానీ తన తమ్ముడి మీద కానీ నాకు కూడా ఇందులో వాటా ఉంటుంది, మా నాన్నగారు మరణించే ముందు రాసినటువంటి వీలునామా ఏదైతే ఉందో మా అన్నగారు లేదా మా తమ్ముడు గారు ఏం చేశారంటే దాన్ని ఫోర్జరీ చేశారు, మా నాన్నగారి యొక్క సంతకాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు, ఫోర్జరీ చేసి ఆ హక్కు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాపర్టీ, అది వ్యవసాయ భూమో లేకపోతే ఇండ్లో లేకపోతే స్థలమో కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా సరే, అలా తను పూర్తిగా దాని యొక్క హక్కును తీసుకున్నాడు కాబట్టి అది చెల్లదు అని చెప్పి రెండో వ్యక్తి కోర్టులో ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు ఇష్యూ అక్కడ రైజ్ అవుతుంది. ఎలా రైజ్ అవుతుంది? ప్రాపర్టీ ఇప్పుడు రాసినటువంటి వ్యక్తి మీరు అన్నట్టుగా మరణించాడు, అతను లేడు, అవునా కాదు చెప్పడానికి ఉన్నటువంటి డాక్యుమెంట్ ఒకటి ఉంది. ఆ డాక్యుమెంట్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఇతను రెండోవాడు, అది పూర్తిగా ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పి రెండో వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కోర్టు దాన్ని ఎలా పరిగణలో తీసుకుంటుంది? ఏ పారామీటర్స్ తీసుకొని ఏదైనా ఎస్ ఆర్ రాంగ్ అన్నది ఇది కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది? ఇది చాలా మంది వచ్చే రకరకాల ప్రశ్నలు. ఇది కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది? అసలు కోర్టుకి ఏ రకమైనటువంటి ఆ పారామీటర్స్ తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి పరిశీలన చేస్తుంది అనే విషయం మీద గుర్తుపెట్టుకునే చాలా ఇంపార్టెంట్ చెప్తాను. ఇలాంటి కేసుల్లో ప్రధానంగా ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వారు ప్రధానంగా దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తమ్ముడు వేశారు అన్నగారి మీద, మా అన్నగారికి ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉంది అది ఫోర్జరీ డాక్యుమెంట్, ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యాబ్రికేటెడ్ అని కానీ మెన్షన్ చేస్తే క్వశ్చన్ ఎవరైతే రైజ్ చేశారో, ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో అతను దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ ఫోర్జరీ అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైతే బేసిక్గా ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉందో అందులో ఉన్నటువంటి డేట్స్ చాలా చాలా ప్రధానమైనటువంటి డేట్స్. ఉదాహరణకి అతను 2000, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఉదాహరణకి 2025లో వీలునామా రాశారు, తండ్రి గారు మరణించారు, వీలునామా రాశారు, అతను బహుశా ఫిబ్రవరిలో రాశారు, అతను ఏప్రిల్లో చనిపోయారు. 2025 నేను చెప్తున్నా, 2025 ఫిబ్రవరిలో రాశారు, 2025 ఏప్రిల్ ఆ ప్రాంతంలో చనిపోయారు. ఇక్కడ ఫిబ్రవరిలో రాసినటువంటి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఆ టైంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఆరోగ్యరీత్యా హెల్తీగా ఉన్నారా, అనారోగ్యంతో చనిపోయారా, అసలు చనిపోయే సమయానికి ఆయనకి న్యాచురల్ డెత్తా లేకపోతే హార్ట్ అటాక్సా, కోమాలో ఉన్నారా, స్పృహలో ఉన్నారా? ఎందుకంటే వీలునామా రాసే సమయానికి ఎవరైతే టెస్టేటర్ అంటాం, టెస్టేటర్ అంటే వీలునామా రాసినటువంటి వ్యక్తి, లేడీస్ అయితే టెస్టేటర్స్ అంటాం. సో ఆ రాసినటువంటి టెస్టేటర్ పూర్తి సౌండ్ మైండ్తో ఉండాలి. సౌండ్ మైండ్ ఉన్నాడా లేదండి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో అతని మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, సిగ్నేచర్ అంటే ఆ సిగ్నేచర్ ఎలా ఉంది, వాళ్ళ నాన్నగారు పెట్టిన ప్రీవియస్ ఏమైనా సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఉంటే అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ ముందున్నటువంటి సిగ్నేచర్స్కి ఇక్కడ సబ్మిట్ చేస్తున్న సిగ్నేచర్లో స్ట్రోక్స్ అంటాం, అంటే సిగ్నేచర్లో మనం పెట్టేటప్పుడు మనం పెట్టే స్ట్రోక్స్ ఉంటాం, అప్ డౌన్స్ ఉంటాయి. అప్ డౌన్స్లో ఇచ్చినటువంటి ఏదైనా ఐడెంటిఫై చేస్తే స్ట్రోక్ అప్ ఉందా, స్ట్రోక్ డౌన్ ఉందా, ఎక్కడ సింగిల్ లైన్లో తీసుకున్నారా, ఎలా ఉన్నది సిగ్నేచర్ అని చెప్పడంలో ఆ స్ట్రోక్స్ ఉంటాయి. ఉదాహరణ చూడండి, మనం బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు చెక్ సబ్మిట్ చేసేటప్పుడు బ్యాంకులో మనం పలానా చెక్ ఇచ్చి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు మన ఇచ్చిన చెక్ మీద సిగ్నేచర్ ని బ్యాంకర్స్ ఏం చేస్తారంటే బ్యాంకర్స్ సిగ్నేచర్ ని చెక్ చేస్తారు. అంటే ఎక్కడ చెక్ చేస్తారు? మనం పెట్టిన సిగ్నేచర్ లో స్ట్రోక్స్ ఉంటాయి.
అంటే పైకి అప్ డౌన్ దించుదాం మనం సిగ్నేచర్లో. అప్ డౌన్ స్ట్రోక్స్ ఎన్ని పైన ఉన్నాయి ఎన్ని కింద ఉన్నటువంటి దాన్ని స్ట్రోక్స్ అంటాం. ఆ స్ట్రోక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నాయా లేదు, ఎవరు చెప్పినటువంటి వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. స్ట్రోక్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ లైన్ కర్వ్ ఎలా తీసుకున్నాం, ఉదాహరణకి రామరాజు అని అనుకోండి, రామ్ అన్నప్పుడు ఆరు పైకి తీసుకొని రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది పైన ఒకసారి ముందు సింగిల్గా లైన్ పెట్టి తర్వాత రామ్ అని రాస్తారు. కొంతమంది అలా కాకుండా కలిపి రాసేస్తారు. కొంతమంది ఈ రాసేటప్పుడు కర్వ్స్ ఎలా ఉన్నాయి, సింగిల్గా రాసి తీసుకున్న కరువుకి వేరే ఉంటుంది, డైరెక్ట్గా ఆర్ తీసుకున్న కరువు వేరే ఉంటుంది. అక్కడ ఆర్ యొక్క హెడ్ పార్ట్ అంబ్రెల్లా షేప్లో ఉంటుందా, క్రాస్ మార్క్లో ఉంటుందా, దిస్ కాల్డ్ స్ట్రోక్స్ అంట అనమాట. ఈ స్ట్రోక్స్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని యాస్టీస్గా సంతకాన్ని చూసి పెట్టడం అంటే ఎవరు కూడా సంతకాన్ని యాస్టీస్గా చూసి పెట్టడం అనేది కుదరని పని. ఆ స్ట్రోక్స్ని ఐడెంటిఫై చేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ పిటిషన్ పేరు మీద ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, విట్నెసెస్. కోర్టు ప్రధానంగా చూసే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విట్నెసెస్. ఎవరైతే ఒక డాక్యుమెంట్ని కంపల్సరీ అది లీగల్ వ్యాలిడిటీ కావాలంటే తప్పనిసరిగా ఇద్దరు విట్నెస్లు ఉండాలి. విట్నెస్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? విట్నెస్లో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎవరో ఈ పక్క వాళ్ళని ఆ పక్క వాళ్ళని పిలిచే సంతకం పెట్టేయమంటారు. ఎప్పుడైనా విట్నెస్లో సంతకం పెట్టేటప్పుడు సిగ్నేచర్ రాసిన తర్వాత కిందన బ్రాకెట్స్ పెట్టి, విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టి, బ్రాకెట్స్లో క్లియర్గా బోల్డ్ లెటర్స్ తోటి వాళ్ళ యొక్క నేమ్ రాయాలి. ఉదాహరణకి రవీంద్రనాథన్ ఉందనుకోండి, ఇప్పుడు నా పేరు, నేను రవీంద్రనాథన్ సిగ్నేచర్ ఇలా తీసి రవీంద్రనాథ్ అంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా సిగ్నేచర్ పెట్టి కిందన బ్రాకెట్స్లో బోల్డ్ లెటర్స్లో నేను క్లియర్గా స్పెసిఫై చేయాలి. రవీంద్రనాథ్ RAVIENDRANADH అని చెప్పి నేను క్లియర్గా స్పెసిఫై చేయాలి. అప్పుడు మాత్రమే అది విట్నెస్గా వ్యాలిడేట్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే విట్నెసెస్ పెట్టిన 2 పర్సన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, పరిస్థితి వస్తుంది. కోర్టులో వాళ్ళని పిలిచి వారి యొక్క విట్నెస్ని కూడా కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో తీసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ ఎక్కడ పర్చేజ్ చేస్తారు, ఏదైతే వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తామో వెండర్ పర్చేస్ చేసిన డాక్యుమెంట్ డేట్కి ఇక్కడ వీల్నామా రాసినటువంటి డేట్కి కూడా ఆ లింక్ అన్నది ఖచ్చితంగా కుదరాలి. కంటెంటెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్లో కూడా స్పెసిఫై చేయాలి. సో కోర్టు ఏం చేస్తుందంటే ఈ వీల్నామాని ఫార్జరీగా ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు ఈ అన్ని పారామీటర్స్ చెప్పాలి. కోర్టుని పూర్తిగా సంతృప్తి పరచాలి. కోర్టు ఎప్పుడైతే సంతృప్తి పరిస్తేనే, కోర్టు సాటిస్ఫాక్షన్ అయితేనే దాన్ని ఓకే చేస్తుంది. అంటిల్ అన్లెస్ అది ఫార్జరీ డాక్యుమెంట్ కాకపోతే ఎవడైతే పిటిషన్ పెట్టాడో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పారామీటర్స్లో ప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్గా కేసు అనేది డిస్మిస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఇది ఫ్యాబ్రికేటెడ్, ఇది ఫార్జరీ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసేటప్పుడు ఆ బాధ్యత మీ పైనే ఉంటుంది. సార్ రెస్పాండెంట్ పైన ఏం ఉండదా, అదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇమీడియట్గా మనం చూస్తున్న ఆడియన్స్కి. సో రెస్పాండెంట్ కూడా ఆ వీల్నామా మీ పేరు మీదుగా రాశానండి, డెఫినెట్గా మీరు కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి, మీ నాన్నగారికి ఉన్నటువంటి బ్యాంక్ పాస్బుక్ అకౌంట్స్ కానీ అందులో సిగ్నేచర్స్ ఎలా పెట్టారు ఇవన్నీ కూడా రాయించుకోండి. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ తోటి అమ్మ ద్వారా కానీ నాన్న ద్వారా కానీ మీరు సంతకం పెట్టేటప్పుడు బ్యాంకులో సిగ్నేచర్స్ ఎలా పెట్టారు, పోస్ట్ ఆఫీస్లో ఉంటే అవి ఎలా పెట్టారు, 4-5 సిగ్నేచర్స్ పెట్టి అవి చూసి మీరు పెట్టుకుంటేనే అతనితో పెట్టిస్తేనే అవుతుంది. కొన్ని సందర్భాల్లో సిగ్నేచర్స్ టాలీ కాకపోతే డాక్యుమెంట్ ఇన్వాలిడ్గా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నేచర్స్. నెంబర్ 2 ఇస్ ద విట్నెస్లు. ఈ రెండింటినీ కోర్టు పరిగణలో తీసుకొని పూర్తిగా ఎగ్జామిన్ చేసి దాన్ని ఏదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని కోర్టు విల్ బి డిసైడెడ్ ఫైనల్లీ. సిరి గారు సార్, మరి మీరు అన్నట్టుగానే స్టిల్ ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో అలాంటి సిచ్యువేషన్ తోటే వీలునామాకి సంబంధించి ఇటు సిస్టర్స్ మధ్య అండ్ అలాగే అన్నతమ్ముళ్ళ మధ్య గొడవ అయితే చాలా ఎక్కువగా అవుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో అని మనము రీసెంట్గా కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలా ఎవరైనా కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఎలా ఉంటుందంటారు? దీనికి సంబంధించి ఎవరికైనా సూచనలు సలహాలు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కింద స్కూల్తో మన కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన పర్సన్స్ మీతో లీగల్ టీం మొత్తం మీతో మాట్లాడతారు. ఒకవేళ కోర్టులో వివాదాలు ఉంటే కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.